శాసించేసింది. నేరుగా ముఖ్యమంత్రి గారి బాబాయ్ ఇలా అవ్వడంతో ఆయనకి అది గెలుపుని కూర్చోబెట్టింది. ఈరోజు 5 ఏళ్ల తర్వాత నా తెలీదు దేవుడికి తెలుసు అని ఒక పక్కన, చెల్లెళ్ళేమో ఇంకో పక్కన నీకు తెలుసు చంపినోళ్ళు కూడా నీ పక్కనే ఉన్నారు, నువ్వు వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఓట్లు అడుగుతున్నావు, సిగ్గులేదా? ఇది ఎవరికి ప్లస్ అవుతుంది? ఈసారి ఎలక్షన్లో ఎవరికి మైనస్ అవుతుంది? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఏంటంటే ఇది పాపం నుంచి విముక్తం పొందే రోజు గుడ్ ఫ్రైడే. వైసీపీ కూడా ఈ పాపాల నుంచి విముక్తం పొందాలా, ఆంధ్రప్రదేశ్ పాపరహితంగా మారాలని మనం పిత పుత్ర పవిత్రాత్మన ఆమీన్ అందామా. ఎందుకంటే ఇవాళ ఈ హత్య కేసు ఇంకా రేపటి ఎన్నికలను కూడా ఇది ప్రభావితం చేయటం అనేది దురదృష్టకరం. దీనికి ఈ వైఫల్యం ఎవరిది? 1848 రోజులుగా ఈ హత్య కేసుని డ్రాగ్ ఆన్ చేస్తోంది ఎవరు? ఇప్పుడు హంతకులకు మద్దతు ఇస్తోంది ఎవరు? నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి హంతకులకు మద్దతు ఇస్తోంది తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా? హత్య ఎప్పుడు జరిగింది? అసలు ఇది రాజకీయ హత్య అవునా కాదా? ఇప్పుడు షెడ్యూల్ ప్రకటన తర్వాత జరిగిన హత్య. గత ఎన్నికల్లో షెడ్యూల్ ఎప్పుడు ప్రకటించారు? మార్చి 10న షెడ్యూల్ ప్రకటిస్తే మార్చి 14 రాత్రి హత్య జరిగింది. షెడ్యూల్ ప్రకటన తర్వాత జరిగినటువంటి హత్య ఏ విధంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబుకి దాంట్లో సంబంధం ఉంటుంది? దాని దర్యాప్తు వైఫల్యం ఆయనకి ఎలా అంటగడతారు? ఇప్పుడు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా 75 రోజులు ఉన్నారు, 2 నెలల 15 రోజులు ఉన్నాయింది. ఆయన వైఫల్యమా? లేదు 1800 రోజులుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డ్రాగ్ ఆన్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిది వైఫల్యమా? ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. దీనికి తెలుగుదేశానికి సంబంధం ఏంటి? ఇవాళ అరెస్ట్ అయినటువంటి 7 లేదు అరెస్టుగా టెక్నికల్గా చూపించినటువంటి ఆ 8 ఆయన ఎవరు? అవినాష్ రెడ్డి. ఈ 8 మందిలో ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా? నిజంగా తెలుగుదేశం దీనిలో ఇన్వాల్వ్ అయినట్టయితే తెలుగుదేశం వాళ్ళనే అరెస్ట్ చేసేవాళ్ళు. సిబిఐ ఎందుకని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని విచారించలేదు? జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ మేడంని ఇంతవరకు సిబిఐ ఎందుకు విచారించలేదు? వీళ్ళందరినీ విచారించారు. ఇంతమంది విజయసాయిరెడ్డి గారిని కూడా పిలవలేదు. ఆయనైతే హార్ట్ అటాక్ చెప్పారు వచ్చి. అవును. ఇప్పుడు ఎందుకంటే మీకు గుర్తుంటుంది పరిటాల రవి హత్య కేసు. పరిటాల రవి హత్య కేసు కానీ ఆ సూట్ కేసు బాంబు కేసులో కూడా మాజీ ముఖ్యమంత్రి ఇంటికి సిబిఐ వెళ్ళింది, ముఖ్యమంత్రి కొడుకుని ఇంట్రాగేట్ చేసింది. అప్పుడు ఉన్న దమ్ము సిబిఐకి ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది? సాక్షాత్తు సీఎం ఇంటికి వెళ్ళి సీఎం కొడుకుని ఒక హత్య కేసు సూట్ కేసు బాంబు కేసులో ఎంక్వైరీ చేసిన సిబిఐ ఇప్పుడు ఈ హత్య కేసులో ఇదెవరిది? ఈ హత్య కేసులో సీఎం ఇన్వాల్వ్మెంట్ కనపడుతున్నదని స్పష్టంగా మీరిచ్చిన ఛార్జ్షీట్లో పేర్కొన్నప్పుడు సీఎంని ఇంతవరకు ఎందుకు ప్రశ్నించలేదు? సీఎం భార్యని ఇంతవరకు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే హత్య విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నింటికి తెలిసింది? ఉదయం 5 గంటలకి ఏమో తెలిసింది అనేది వాళ్ళ అందరి ముందు ఉన్నప్పుడు సాయంత్రం 5 దాకా ఆయన పులివెందులు ఎందుకు వెళ్ళలేదు? ఈ 12 గంటల్లో జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాలు ఏంటి? ఈ 12 గంటల్లో ఆయన ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు? వీటన్నిటిపైన విచారించకుండా సిబిఐ దీన్ని ఎందుకని కొలిక్కి తీసుకురాలేకపోయింది? సిబిఐపై ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయి? ఇవాళ ప్రజలు రక్త సంబంధికులు అన్నప్పుడు ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసుకుని పరిగెడతారు. ఇలా జరిగితే అసలు ఎంత ధైర్యంగా హంతకుడిని పక్కన పెట్టుకుని ఆయన ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, అంటే ఇప్పుడు కూడా వివేకానంద రెడ్డి హత్యని అడ్డం పెట్టుకుని మళ్ళా ఆయన అధికారంలోకి రావాలని చూస్తున్నారంటే, ఈ హత్యను మళ్ళా ప్రత్యర్థులపై నెట్టడానికి చూస్తున్నారంటే ఇక్కడ తప్పు జగన్మోహన్ రెడ్డిదా ప్రజలదా? ఆ మాటలు ఆలకిస్తున్నటువంటి జగన్ ఇప్పుడు మీరు వేసిన వీడియో చూసాం. ఆయన మాట్లాడుతున్నాడు, పైన కింద తలదించుకుంటున్నాడు ఆ కార్యకర్త.